కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, జన్మరాశిలో రాహు, ద్వితీయంలో చంద్రశనుడు, పంచమ బృహస్పతి, సప్తమ కేతువు, ద్వాదశంలో రవి, బుధ, శుక్ర, కుజుల సంచారం. ఇంకా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉన్న కారణంగా అన్నింటా శుభప్రదమైన ఫలితాలే కలుగుతాయి. పంచమ బృహస్పతి, జన్మరాశిలో రాహు స్వయంకృత అపరాధాల్లాగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం, మాట పట్టింపులు పొందటం, మంచిగా ఉన్నటువంటి కార్యాన్ని కొంత అనవసరమైనటువంటి ఆందోళన, టెన్షన్ వల్ల, తొందరపాటు వల్ల అపవాద అవమానాలు కొని తెచ్చుకోకండి. మరి ద్వాదశంలో 4 గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. వ్యాపారపరంగా బాగుంటుంది. గురుబలంతో కూడుకున్నటువంటి కార్యాచరణ శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు, గతంలో ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా అనుకున్న కార్యాచరణ అనుకున్న విధంగా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మనోభీష్టాలు సిద్ధించేటువంటి కుంభరాశి వారికి ద్వాదశంలో 4 గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, ఫైనాన్స్, రుణ సంబంధితమైన ఒత్తిడి వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం కలగకుండా జాగ్రత్తలు పాటించండి. డబ్బులు ఎక్కడో ఇచ్చాం, తిరిగి రావట్లేదండి, రుణ బాధలు ఒత్తిడి కలగజేస్తున్నాయి. లిటిగేషన్ వ్యాపారంలో వేలు పెట్టాం, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫైనాన్స్ రంగాల్లో రుణ బాధలు ఒత్తిడి కలగజేస్తున్నాయి. అంటే ఈ రాశి వారికి ఏలినాటి శని ఒత్తిడి కారణంగా గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాల్ని అత్యంత శ్రద్ధతో వాటిని బయటపడేటువంటి మార్గంతో మీ ప్రయత్నాలకు దైవిక బలాన్ని కూడా మీరు తోడు చేయాలి. మరి దైవిక బలం ఎలా పెరుగుతుంది అంటే, గురుబలంతో కూడుకున్న మంచి ప్రణాళికతో ముందుకెళ్ళటం కుంభరాశి వారి విజయాలు చేకూర్చుకునే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వెంటనే ఉద్యోగాలు మారిపోవటం, కొత్త అవకాశాలు కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు ప్రయత్నాలు అవ్వకుండా ఉన్న ఉద్యోగాన్ని వదిలేయటం లాంటి తప్పులు చేస్తే ఆర్థికంగా దెబ్బతినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వారంలో చక్కటి దైవిక బలంతో ముందుకు వెళ్ళండి. కార్మికులకు, కష్టపడే వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు, కోర్టు వ్యవహారంలో ఉండేటువంటి వారికి కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. సప్తమ కేతు సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి అనిశ్చిత వాతావరణంగా మీ ఇద్దరి మధ్య ఎలిగేషన్స్ కానీ, ఇబ్బందులు కానీ పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. గురుబలంతో కూడుకున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే మానసికంగా మీరు ఆలోచించినట్లయితే ప్రతి సమస్యలో దైవిక బలంతో మీరు కొంత పునః పరిశీలన చేసుకోవటం వల్ల ప్రతి సమస్యలో కూడా మీరు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి విజయాలే చేకూర్చుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎందుకని ఆలోచన చేస్తే విజయాలు ఎలా చేకూరుతాయి అంటే, దైవిక బలంతో కూడుకున్నటువంటి కుంభరాశి వారికి నష్టాలను తగ్గించుకొని కొన్ని వ్యవహారాల్లో కొన్ని నిర్ణయాలు మార్చుకోవటం వల్ల, కాంప్రమైజ్ అవ్వటం వల్ల జీవితంలో పురోభివృద్ధిని సాధించుకుంటారో, అన్యోన్య దాంపత్యం కలుగుతుంది, వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి, కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారు చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే, జన్మరాహు, సప్తమకేతు యొక్క దోష నివారణ, ఇటు ఏలినాటి శని దోష నివారణకు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. శుక్రవారం రోజు, ఆదివారం రోజు దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ రవి బుధుల యొక్క సంచారం వల్ల ఆదిత్య హృదయాన్ని ఆదివారంలో చదువుకోండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. ఆరోగ్య విషయంలో సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా కుంభరాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు.